సో గైస్ ఈరోజు అయితే వితౌట్ చికెన్ 60 grams ఆఫ్ ప్రోటీన్ ఒకే మీల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఆ రెసిపీ ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను క్లియర్ గా చూడండి. ఫస్ట్ మనకు కావాల్సిన సోయా చంక్స్ 50 grams ఆఫ్ సోయా చంక్స్ తీసుకొని వాటర్ లో బాయిల్ చేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా మనం పిండేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ లోపల నెయ్యి కానీ లేదంటే నూనె కానీ ఈ రెండిట్లో ఏదైనా ఆప్షన్ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మన ఇందాక ఉడకబెట్టుకున్న సోయా చంక్స్ని అయితే ప్యాన్లో వేసుకోవాలి. మొత్తం ప్యాన్లో వేసుకొని అవి కొంచెం దోరలుగా వేగేదాకా అట్టా ఇట్లా తిప్పుతూ ఉంటే అవన్నీ కొంచెం బాగా వేగిపోతాయి. ఆ వేగిన తర్వాత మనం ఒక 3 eggs అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ చేసిన 3 eggsని అయితే బాగా మిక్స్ చేయాలి. సోయా చంక్స్ని ఎగ్స్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మన స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చి కారం వేసాను కాకపోతే మీకు అది షూట్ చేయలేదు. నెక్స్ట్ వన్ వచ్చి సాల్ట్ అయితే మీకు తగినంత వేసుకోండి. నేనైతే ఎక్కువ వేసాను మీకు చూపించడంలో. నెక్స్ట్ గరం మసాలా, చికెన్ మసాలా ఈ రెండు అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఈ మనకు టేస్ట్ కోసం, ఇది ఆప్షనల్. మీరు టేస్ట్ కావాలంటే వేసుకోండి లేదంటే లేదు. యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి బాగా రోస్ట్ అయ్యేదాకా లాస్ట్ లో మన స్టార్ ఐటమ్ ఆనియన్ వచ్చేసింది. ఇంకా ఆనియన్స్ పీసెస్ కట్ చేసుకొని ఇంకా సోయా చంక్స్ మీద వేస్తే మన సోయా చంక్స్ మీల్ అనేది రెడీ అయిపోద్ది. సో ఇంకా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నేను ఏదైతే ఎట్ట చేశానో మీరైతే ఇంకా బాగా చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు క్వాంటిటీ తీసుకోండి. మీకు టేస్ట్లో అయితే అసలు ఏమాత్రం తగ్గదు. దాంతోపాటు మీకు ప్రోటీన్ ఉంటుంది, క్యాలరీస్ వస్తాయి. 60 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, 700 calories వస్తాయి. ఇలా అయితే మీ మీల్ రెడీ చేసుకోండి. మీరు ఇలాగైతే ఒక 3 months రెడీ చేసుకొని తింటే మాత్రం మీరు మీ మజిల్ మాస్ అనేది, మీ మజిల్ గ్రోత్ అనేది చాలా బాగా గ్రోత్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇలాంటి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ అంటే మన పేజ్ అయితే ఫాలో చేసుకుని సైనింగ్ ఆఫ్ ఫిట్ మనీ.